హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురమ్య వ్లాగ్స్. సో అందరూ అయితే ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ హ్యాపీగా కూడా ఉన్నాము. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన మా వదిన డెలివరీ వ్లాగ్ అయితే చూసారనుకుంటా. చూడకపోతే తప్పక చూడండి. ఇంక ఇప్పుడైతే మేము 11 డేస్కి ఫంక్షన్ అయితే చేసాం. పిల్లోళ్ళకి నామకరణం అయితే చేసాం మా మేనల్లుడికి అండ్ మేనకోడలికి. ఆ ఫంక్షన్ కోసం అయితే ముందు రోజు అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడైతే కొంచెం మా మమ్మీకి డాడీకి డిషుమ్ అయితే అవుతుంది. వెనకాలే నేనైతే డెకరేషన్కి అయితే స్టార్ట్ చేశాను. ఇలాగైతే సింపుల్గా నేనే అయితే డెకరేషన్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే నేనే చేయడం అంటే చాలా చాలా ఇష్టం. సింపుల్గా చేసుకున్నా మనమే చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నాకున్న ఐడియాస్తో అండ్ కొన్ని వీడియోస్ రెఫరెన్సెస్ అయితే తీసుకొని వెనకాలైతే చాపనైతే ఫస్ట్ మూలికలతో అయితే కొట్టేసాము. నెక్స్ట్ ఇంకా అరిటాకుల్ని అలా సగానికి అయితే కట్ చేసుకుని గుండు పిన్నులతో అయితే నేను దాన్ని వేస్తూ ఉన్నాను అనమాట. అరిటాకులకి అయితే వేస్తూ ఉన్నాను ఊడిపోకుండా. చాలా టైం ఏం పట్టలేదు, త్వరగానే అయిపోయింది. మొత్తం 1 అవర్లో అయితే అయిపోయింది అనుకుంటాను. మా డాడీ కూడా ఇక్కడ నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. గుండు పిన్నులు అయితే అందిస్తూ ఉన్నాడు అండ్ ఆకులు కూడా అందిస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే వేరే పని పైన మా అమ్మ అండ్ మా అన్న అయితే బయటికి వెళ్ళారు. పూలు అయితే సగం అయితే వాళ్ళు కుట్టి వెళ్ళారు. ఇంకా మిగతాటివి అయితే నేనైతే కుడుతూ ఉన్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేరు, మా ఇంట్లో అయితే ఉన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెయింట్ వర్క్ అండ్ కొన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పి మా ఇంట్లో అయితే పిల్లలు అండ్ మా వదిన అయితే ఉన్నారు. ఇంకా ఫంక్షన్ రోజు అయితే ఇక్కడికైతే పిలుచుకొని వచ్చాము. నేనైతే ఇంకా ఇక్కడ డెకరేషన్ చేద్దామని చెప్పి అయితే వచ్చాను. పిల్లల రిలేటెడ్ అయితే చాలా అంటే చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అయితే కమెంట్స్లో పెడుతూ ఉన్నారు. నేను త్వరలోనే లాంగ్ వీడియోలో అయితే మొత్తం అయితే క్లారిటీగా అయితే చెప్తాను. అంటే ఇంకా ఏమన్నా డౌట్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా మొత్తం వీడియో చేసి చెప్తాను. ఇంకా ఆగస్ట్ 11 మండే మార్నింగ్ అయితే ఫంక్షన్ 8:30 to 10:30 వరకు అయితే నామకరణం అయితే జరిగిందనమాట. ఇంకా మార్నింగే అన్ని ప్రిపరేషన్స్ చేసుకోలేము కాబట్టి నేను నైటే డెకరేషన్ వరకు అయితే చేసేస్తున్నాను. ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు, అందరూ ఆన్ ది వే అయితే వస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరూ దూరం నుంచి రావాలి, ఆల్మోస్ట్ అందరూ ఆంధ్రాలోనే ఉండారు కదా. మేమైతే ఇక్కడ బెంగళూరులో ఉన్నాం, రావడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. అందుకే ముందు రోజు నైటే అందరూ ఆల్మోస్ట్ అయితే వచ్చేసారు. నేనైతే ఆలోపు డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసాను. నేను అన్నీ కుట్టించాను. మా అన్న అయితే నీట్గా ఇలా వేసేసాడు, మంచిగా కనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఆపేస్తున్నాను. ఇంకా న్యాచురల్గానే వీడియో ఎలా ఉంటే అలానే పెట్టేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని ఇలానే కంటిన్యూ చేయండి, చూడడం లాస్ట్ వరకు అయితే ప్లీజ్ చూడండి. अपसर्पन्तो ते भूता ये भूता भविसंसिताः ये भूता विघ्नकर्तारस्तेन शब्दशवाग्नय अपक्रामन्त भूतानि पिशाचा सर्वतोदिशं सर्वेषामपि रोदेन पूजाकर्म समारभे ब्रह्मादि श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः परमेष्ठिगुरुभ्यो नमः परात्परगुरुभ्यो नमः ओङ्गुरुभ्यो नमः गङ्गणपतये नमः दुन्दुर्गायै नमः क्षंक्षेत्रपालाय नमः संसरस्वत्यै नमः परमात्मने नमः प्रणवस्य परब्रह्मर्षि परमात्मा देवता देवी गायत्री तन्नः प्राणायामे विनियोगः ಮೂಗ್ಬಿಟ್ಟು ಇಟ್ಕೊಂಡು ನಿಮ್ಮ ಮನೆ ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇರಿ. ಅಂಗುಲ್ಯಾಗ್ರೇನಾಸಿಕಾಗ್ರಂ ಸಂಪೇಡ್ಯಂ ಪಾಪನಾಶನಂ ಪ್ರಾಣಾಯಾಮವಿದಂ ಪ್ರೋಕ್ತಮಶುಭ್ಯಃ ಪರಿಕಲ್ಪಿತಂ ಯೋ ದೇವಸ್ಯ ಸವಿತಾ ಅಸ್ಮಾಕಂ ಧಿಯೋ ಧರ್ಮ ಅಧಿಗೋಚರೆ ಪ್ರೇರಯತಸ್ಯ ಯದ್ವರ್ಗಸ್ತತ್ವರೇಣ ನಮೋಪಾಸ್ಮಹೇ. ಅಪೋ ಜ್ಯೋತಿರಸನ್ಮತಂ ಬ್ರಹ್ಮ ಪ್ರಜಾಪತಿಃ ಹಾಕಿದ್ರೊಳಗೆ ಗಂಗೆ ಚ ಯಮುನೆ ಚೈವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೆ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ಮಿನ್ ಸನ್ನಿಧಿಂ ಕುರು. ಉಲ್ಟಾ ಈ ತೊಡೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, ನೀವು ಮುಟ್ಟಿಟ್ಕೊಳ್ಳಿ. ಆದರೆ ओं नमः शुभाभ्यां शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयवरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे भारतवर्षे वरदक्षिणः सर्वोपचारार्थे कर्पूरमङ्गलनीराजनं सन्दर्शयामि. 2 ಸಲ ನೀರು ಬಿಡಿ. आचमनीयं समर्पयामि रक्षान्धारयामि. ತೋಡಿ ಆಡ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ಕೊಡಿ. ಕೈ ಕೈ ತೊಳ್ಕೊ, ಕೈ ತೊಳ್ಕೊಳ್ಳಿ. अनेक रत्न संयुक्त भूमिदे विनमोस्तुते चतुर्भुजा शुक्लवर्णे दिव्याभरणभूषिते चतुर्दिग्ना पृष्ठस्ते भूमित्वां सम्प्रशाम्यहम् अपसर्पन्तो देवभूता ये भूता विविधंसताः
ये भूता विघ्नकर्तारस्ते नश्यन्ति शिवाग्नया वक्रामन्त भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषां विरोधेन ब्रह्मकर्म समारभे गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे ಅದಲ್ಲ ಹೂ ಕೊಡಿ ಒಂಚೂರು ಕಟ್ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಸಂಧಿ गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ऊर्चाघ्रे राक्षसान् घोरान् छिन्दि कर्म विघातिनः तामर्पयामि कुम्भेऽस्मिन् साफल्यं कुरु कर्मणि वृक्षराजनमद्भूता शाखायाः पल्लवत्तदा युष्मान् कुम्भे सर्पयामि सर्वपापापनुत्तमे नारिकेळसमद्भूता दिनेतरसंविदा शखया दुरितं सर्वं पापं पीडां च मे नुदा प्रचयदाः पाचहस्तं च याम्बसां पतिमेश्वरम् आवाहयामि देवेश पूजेयं प्रतिगृह्यताम् येषु अनयोः कलशयोः अग्निवायुः सूर्यप्रजापत्यात्मानं वर्णमावाहयामि स्थापयामि पूजयामि आवाहितवर्णमूर्तये नमः कलशद्गमके विष्णु कण्ठरुद्धसमाश्रितः मूलतत्त्वसिद्धो ब्रह्मा मध्ये माद्गणास्पताः कुक्षोदसागरात् सर्वे सप्तद्वीपा सुन्दरा ऋग्वेदोऽथयजुर्वेदः सामवेदो अथर्वणः अंगे दधिता सर्वे कलशां समाश्रिताः अत्र गायत्रे सावित्रे शान्तिपुष्टिकरी तथा आजान्तदेव पूजार्थं दुरितक्षयकारकाः सर्वे समुद्राः सरितस्तीर्थानि जलदानताः गङ्गे जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु आवाहितवर्णमूर्तये नमः सूर्य अक्षतಗಳನ್ನು पूजा ಮಾಡ್ತಾ ಬನ್ನಿ ತರ ಧ್ಯಾಯಾಮಿ ಧ್ಯಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆವಾಹಯಾಮಿ ರತ್ನಮಯ ಸಿಂಹಾಸನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆರ್ಸಲ ನೀರ್ಬಿಡಿ पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रं समर्पयामि आयुष्यमस्तो पुष्पाणि पान्तो सौश्रियमस्तो ताम्बूलानि पान्तो ऐश्वर्यमस्तो स्वस्ति दक्षिणाः पान्तो महोदयञ्चास्तो यं कृत्वा सर्ववेदयज्ञक्रियाकरणकर्मारम्भाः शुभाशुभनाः प्रवर्तन्ते तमहमोङ्कारमादिं कृत्वा ऋग्यजस्सामाशीर्वचनं बह्कृते वचं भवद्वरत्नतः पुण्यं पुण्याहं वाचयिष्यं वाच्यताम देवस्य गृहे मनयो वसन्त देवानां कवयः पार्थिवासः देवा इदं मे सुमनस्य मानोदिपि देवा वसवो दीर्घमायुः व्रतनियमतपस्वाध्याय क्रतुतमदानविशाकुटुम्बिने महाजना नमस्कुर्वाणाय आशुरपेक्षमाणाय अद्य करिष्यमाण यजमानस्य कुमारस्य कुमार्याः नामकरणाङ्गभूतं पुण्याहं भवन्तो ब्रुवन्तो ॐ पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो वैष्पदे स्वस्ति ॐ वृद्धिं भवन्तो ब्रुवन्तो वृद्ध्यतां वृद्धिं भवन्तो ब्रुवन्तो वृद्ध्यतां वृद्धिं भवन्तो ब्रुवन्तो वृद्ध्यतां वृद्ध्यः समृद्धिः ॐ क्षीरस्वति भवन्तो ब्रुवन्तमस्तु श्रेः क्षीरस्वति भवन्तो ब्रुवन्तमस्तु श्रेः क्षीरस्वति भवन्तो ब्रुवन्तमस्तु श्रेः वर्षगतं सम्पूर्णमस्तु यजमानस्य गोत्रं गोत्रस्य अभिवृद्धिरस्तु शिवं शिवमस्तु अत्र कर्माङ्गदेवताश्च प्रियन्तां सुप्रियन्तां कर्माङ्गदेवताः भगवान् वास्तुस्पतिः प्रियतामिति भवन्तो ब्रुवन्तो प्रियतां भगवान् वास्तुस्पतिः वास्तु मूर्ते नमस्ते स्तु भूषया निरतप्रभो गृहेऽस्मिन्दनधान्यद समृद्धिं कुरु सर्वदा ये वास्तोष्पदे तुभ्यं जयक्रव्याजनाजक ये त्रिपञ्चाषट्गीर्वाणाधिष्ठितां गभयङ्कर ये भूपृष्ठशयन जटापटलभीषण ऐश्वर्यं सन्ततिं दत्त्वा स्थिरे कुरु गृहे मम दैविकं मानुषं यद्यस्तार्धुकं समुपस्थितम् अपनतजगत्सर्वं त्वन्दः शान्तिं कुरु प्रभो शुभं शुभं शुभम् अनेन यान्तदेवगणाः सर्वे पूजामादाय पार्थिवा इष्टगञ्जनपुनरागमनाय च कलशे आवाहितवर्णमूर्तये नमः यथास्थानमुद्वासयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च सर कೈಯಲ್ಲಿರೋ ಪವಿತ್ರ ದರ್ಬೆ ತೆಕ್ಕೊಳ್ಳಿ ಕೈಯಲ್ಲಿರೋದು ಹಾಂ ತೆಗಿ ಇದ್ರೊಳಗೆ ಇಟ್ಕೊಳ್ಳಿ ಹಾಂ ವಿಘ್ನಮಸ್ತು ಬಿತ್ತಳ ಮಗುಗೆ ಆಯುಷ್ಯಮಸ್ತು ಆರೋಗ್ಯಮಸ್ತು ಸ್ವಸ್ಥ್ಯಸ್ತು ಎಲ್ಲ ಒಂಚೂರು ಹಂಗೆ ತಲೆ ಬಗ್ಸಿ ಶಾಂತಿ ಸ್ಪಷ್ಟೆಸ್ತು ಶ್ರೇಷ್ಠಾಸ್ತು ಅಮೃತಾಭಿಷೇಕೋ ಅಸ್ತು ಎಲ್ಲರಿಗೂ ಬಿತ್ತ ಶಾಂತಿ ಪುಷ್ಟಿಸ್ತು ಶ್ರೇಷ್ಠಾಸ್ತು ಅಮೃತಾಭಿಷೇಕೋ ಅಸ್ತು ತಗೊಳ್ಳಿ ಇದೊಂಚೂರು ಎಲ್ಲ ಮನೆಗೆಲ್ಲ ಒಂಚೂರು ಯಾರೋ ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ ಸರ್ಕಾರ ಮತ್ತೆ ಮತ್ತೆ ನಮ್ಮ ಕೈ ಕ್ಲೀನಾಗಿ ಅಕ್ಷರ ಕ್ಲೀನಾಗಿ ಕೊಡ್ಕೊಳ್ಳಿ ಕೈ ಅಕಾರ ಮತ್ತೆ ಮತ್ತೆ ನಮ್ಮ ಸರ್ವವ್ಯಾಧಿ ನಿವಾರಣಂ ಸರ್ವದುರಿತೋಪಶಮನಂ ವರುಣಪಾದೋದಕಂ ಪಾವನಂ ಶುಭಂ ತಗೊಳ್ಳಿ ಇದೊಂಚೂರು ಎಲ್ಲರಿಗೂ ಕೊಡಿ ಇದು ಕೀರ್ತ ಅದು ಟೈಮ್ ಹೇಳಿದ್ರೆ ಸರಿ 6:55 AM ಒಬ್ಬರು 6:55 ಒಬ್ಬರು ಆಡ್ತಾರೆ ಒಂದು ಹೆಸರನ್ನ
ಬರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ ಅವ್ರು. ಪಾಪನ ಹೆಸರು ಈಗ ಅದೇ ನೀವು ಹೆಸರಿಡ್ಬೇಕು ಅಂತಿದ್ರಲ್ಲ ಅದನ್ನು ಬರ್ಕೊಂಡು ಈಗ ಗಂಡು ಮಗುದಾಯ್ತು, ಹೆಣ್ಣು ಮಗುದು ಶ್ರವಣ ನಕ್ಷತ್ರ ಶ್ರಾವಣಿ ಅಂತ ಬರ್ಕೊಂಡು ನಿಮ್ಮ ಪೂರ್ವಜರ ಪ್ರದೇಶ. ಈಗ ಅದೇನು ಹೆಸರಿಡ್ಬೇಕು ಅಂತಿದ್ರಲ್ಲ ಅದನ್ನು ಬರ್ಕೊಳ್ಳಿ. ಅದು ಬರ್ತಿದ್ದೆಲ್ಲ ನೆನಪಿರ್ಬೇಕಲ್ಲ ದೇವರಿಗೆ ತೋರಿಸಿ. ಪ್ರಾಣಾಯ ನಮಃ, ಅಪಾನಾಯ ನಮಃ, ವ್ಯಾನಾಯ ನಮಃ, ಉದಾನಾಯ ನಮಃ, ಸಮಾನಾಯ ನಮಃ, ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಮಹಾನೈವೇದ್ಯ ನಿವೇದಯಾಮಿ ತಥಾ ಮಂಗಳ ನೀರಾಜನಂ ಕರಿಷ್ಯೆ. ದೀಪರಾಜಾಯ ನಮಃ, ಸಮಸ್ತೋಪಚಾರ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಚಂದ್ರಾರ್ಕರವಿನೇತ್ರಾಯ ನಮಃ ಸೋಮಾಯ ರಾಜಾದರಾಜಮಹಿತಂ ಪ್ರಸೀದ. ಮಂತ್ರಪುಷ್ಪಾಂಜಲಿಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪ್ರದಕ್ಷಿಣಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ, ಪ್ರಸನ್ನಾರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಸರ್ವೇ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪ್ರಾರ್ಥನಾಂ ಸಮರ್ಪಯಾಮಿ, ದಕ್ಷಿಣಾಂ ಪ್ರತಿಪಾದಯಾಮಿ. ಅಸ್ತು ಪ್ರತಿಪಾದಯಾಮಿ. ಕ್ಲೀನಾಗಿ ನಿಧಾನಕ್ಕೆ ಬಲ್ದ ಕಿವಿ ಆ ಕಡೆ ರೈಟ್. ಓಂ ಲೈಟ್ ಆಫ್ ಮಾಡ್ಬಿಡಿ. ಓಂ ಯಂ ಬ್ರಹ್ಮ ವೇದಾಂತ ವಿದೋ ವದಂತೆ ಪರಂ ಪ್ರಧಾನ್ಯಂ ಪುರುಷಂತಧಾನ್ಯೇ ವಿಶ್ವೋದ್ಗತ ಕಾರಣಮೇಶ್ವರಂ ವಾ ತಸ್ಮೈ ನಮೋ ವಿಘ್ನ ನಿವಾರಕಾಯ. ಮಹಾಗಣಪತಿ ಸುಪ್ರೇತ ಸುಪ್ರಸನ್ನ ವರದಾ ಭವತೋ ಕುಲ ಸೌಲಗ್ಧಾ ಸಾವಧಾನಾಃ ಮುಹೂರ್ತಾ ಸಾವಧಾನಾಃ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಧ್ಯಾನ ಸಾವಧಾನ. ಕುಲದೇವತಾ ನಾಮ್ನ ನಿಮ್ಮ ಕುಲದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಿ ಕಿವಿ 3 ಸಲ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರಮ್ಮ ಭಕ್ತೋಸಿ ಮಾತಾ ಶಿಶೋಃ ಆಯುಷ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು. ಎಂ ಓಂ ನಾರ್ಕಕೋಟಿ ಪ್ರತಿಭಾಂತನೇತ್ರಾಂ ಭಜೇಹಮಾದ್ಯಾಂ ಭುವನೇಶ್ವರೀಂತಾಂ. ಓಂ ಸುಲಗ್ನಾ ಸಾವಧಾನಾಃ ಸುಮುಹೂರ್ತಾ ಸಾವಧಾನಾಃ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಧ್ಯಾನ ಸಾವಧಾನ. ಮಾಸನಾಮ್ನ ಶ್ರವಣ. ಓಂ ಮಾತಾ ಶಿಶೋಃ ಆಯುಷ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಶ್ರವಣ ಅಸಿ. ಓಂ ಆರೋಗ್ಯಂ ಬದ್ಧಬಂಧರ್ವಿತರತ ವಿಪುಲಾಂ ಸಂಪದಂ ಶ್ವೇತರಶ್ಮಿಃ ಬೋಲಾಭಂ ಭೂಮಿಪುತ್ರ ಸಕಲ ಗುಣಯುತಾಂ ವಾಗ್ಮಿಭೂತಿಂ ಜದೌಮ್ಯಃ. ಸೌಭಾಗ್ಯಂ ದೇವಮಂತ್ರೇ ಜಪಭಯ ಶಮನಂ ಭಾರ್ಗವ ಶೌರ್ಯಮಾರ್ಗಿಃ. ದೀರ್ಘಾಯೋ ಸೌಮ್ಯಜ್ಞೇಯೋ ವಿಪುಲತರಯಜ ಕೇತುರಾಚನ್ನತಾರಂ. ಓಂ ಸುಲಗ್ನಾ ಸಾವಧಾನಾಃ ಸುಮುಹೂರ್ತಾ ಸಾವಧಾನಾಃ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಧ್ಯಾನ ಸಾವಧಾನ. ನಿಮ್ಮ ಪೂರ್ವಜರ ಹೆಸರು. ಓಂ ಮಾತಾ ಶಿಶೋಃ ಪಿತೋಶ್ಚ ಆಯುಷ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು. ಓಂ ತದೇವ ಲಗ್ನಂ ಸುದಿನಂ ತದೇವ ತಾರಾಬಲಂ ಚಂದ್ರಬಲಂ ತದೇವ ವಿದ್ಯಾಬಲಂ ದೈವಬಲಂ ತದೇವ ಲಕ್ಷ್ಮೀಪದೇ ತೇಂಘ್ರಯುಗಂ ಸ್ಮರಾಮಿ. ಓಂ ಸುಲಗ್ನಾ ಸಾವಧಾನಾಃ ಸುಮುಹೂರ್ತಾ ಸಾವಧಾನಾಃ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಧ್ಯಾನ ಸಾವಧಾನ. ಮಾತಾ ಶಿಶೋ ಪಿತೋಶ್ಚ ಅದಂಚು ಅಕ್ಷರಗಳು ಆಯುಷ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು. ಈ ಕಡೆ ಕೊಟ್ಬಿಡಿ, ಮನೆಯವ್ರ ಹತ್ರ ಕೊಟ್ಬಿಡಿ. ಆಮೇಲೆ ತಗೊಳ್ಳಿ. ಹಂಗೆ ಬೆನ್ನಿ ಕೈ ಕೊಟ್ಟು ತಗೊಬೇಕು. ಪ್ರೇತ ಸುಪ್ರಸನ್ನ ವರದಾ ಭವತೋ ಮುಹೂರ್ತಾ ಸಾವಧಾನಾಃ. ಸುಲಗ್ನಃ ಸಾವಧಾನಾಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ಧ್ಯಾನ ಸಾವಧಾನ. ನಿಮ್ಮ ಕುಲದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಿ. ಮಾತಾ ಶಿಶೋಃ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತೋಸಿ ಮಾತಾ ಶಿಶೋ ಪಿತ್ರೋಶ್ಚ ಆಯುಷ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು. ಓಂ ವರಾಂಕುಶೋಪಾಶಮಭೇದಮುದ್ರಾಂಕರೈರ್ವಹಂತಿಂ ಕಮಲಾತನಸ್ತಾಂ ಬಾಲಾರ್ಕಕೋಟಿ ಪ್ರತಿಭಾಂತನೇತ್ರಾಂ ಭಜೇಹಮಾದ್ಯಾಂ ಭುವನೇಶ್ವರೀಂತಾಂ. ಸುಲಗ್ನಾ ಸಾವಧಾನಾಃ ಸುಮುಹೂರ್ತಾ ಸಾವಧಾನಾಃ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಧ್ಯಾನ ಸಾವಧಾನ. ಓಂ ನಿಮ್ಮ ಅಲ್ಲ ಶ್ರಾವಣಿ ಮಾಸನಾಮ್ನ ಶ್ರಾವಣೆ ಅಸಿ. ಮಾತಾ ಶಿಶೋ ಪಿತ್ರೋಶ್ಚ ಆಯುಷ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು.
मातापितो पित्रोश्च आयुष्याभिवृद्धिरस्तु मातापितो माता पुत्र पित्रोश्च आयुष्याभिवृद्धिरस्तु ಎಲ್ಲರೂ ನಿಧಾನ ಗಚ್ಚತೆಗಳು ಹಾಕಿ ನೀವು ಕಣ್ಣಿಗೆ ಕೈಯನ್ನು ಅಡ್ಡ ಸರ್ ನೀವು ಕೈಯನ್ನು ಹಂಗೆ ಇಟ್ಟು ಅಡ್ಡ ಇಟ್ಕೊಳ್ಳಿ ಇಬ್ಬರು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿಂದ ನಕ್ಷತೆಗಳು ಹಾಕಿ ತೊಂದರೆ ಇಲ್ಲ ನಿಧಾನಕ್ಕೆ ಹಾಕಿ ಅಷ್ಟೇ ಓಂ ನಾಮಕರಣ ಮುಹೂರ್ತಸ್ತು ಮುಹೂರ್ತಸ್ತಿತ್ಯನ ಗೃಹಂತ ನಾಮಕರಣ ಮುಹೂರ್ತಸ್ತು ಮುಹೂರ್ತ ಅಸ್ತು ನಿಧಾನ ಚುಚು ನಕ್ಷತೆಗಳು ಹಾಕಿ ಭಾವಸೋಹ ಅನಂತ ಪುಣ್ಯ ಬಲದಂ ಅತಃ ಶಾಂತಿಂ ಪ್ರಯತ್ನಾಯುಷ್ಯಮಸ್ತು ನೀಲ ಸೋಮಂಗಲ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಮನಸ್ಸಂಕಲ್ಪ ಸಿದ್ಧಿರಸ್ತು ಮನಸ್ಸಂಕಲ್ಪ ಸಿದ್ಧಿರಸ್ತು చెప్పండి గట్టిగా అందరికి రుద్రాక్షి సంతోషం అట్లా అమ్మా అట్లే పాట పాడితే కదా పిల్లలు కంటే రావనుకో ముసలి పాడాల పాట అది కూడా చిన్న పాడండి లాలి 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 జోరుగా పాడండి బయట అంతా రెడీగా తినేకే పాడతా నువ్వు చూస్తే కదా అందరూ చూడండి మా ఆడ ఉద్దేశం ఏం చేసుకోవాలి ఎట్లా దించాలి బాబు ఆ పక్క పాప కదా ఇవాళ 2 వానికే చేసినారా తీసేసినారా బంగారం కావాలంట వెండి వద్దంట ఇది ఇడ్సకాగుతానా అట్లా ఆవులు ఇచ్చినప్పుడు పడి కూడా 11, 12
బాగుంది కానీ పోతుల్లో చాలా చాలా లేకుండా ఉండాలి అప్పుడు చెప్తాను ఇంకా నువ్వే ఉండవు ఫస్ట్ తినేస్తాండవా పెడతా నువ్వు వద్దా ఏమే ఫుల్ అందరూ కనిపిస్తాం నువ్వురా దూరంగా ఉండు మాకు అంటుకోవద్దు ఇటు చూడు ఏం చేస్తున్నామ్మా? వీడియో ఇస్తాను సరే లేప్ప నిలబడలు ఎందుకమ్మా ఇక్కడ ఒక దాన్ని పెట్టిన వాళ్ళకి లేకన్నా ఇద్దరు కంటే చెరువు తాను ఉండాలా ఇద్దరు పోతే తానంటే మీరే ఇచ్చేసి ఉంటారు కూర్చో అడిగి ఇటుకిరా అతి చేయండి వదిలేసి కేసరి కేసరి లేదా చాలేనా తక్కువ ఇంకా రెండేళ్ళు అమ్మకి కింద అప్పుడంతా బొండా తింటే ದಿವ್ಯಾ ಬಾ ಊಟ ಮಾಡು ಬಾ నిన్నే బాడీ మిను పాపని తీసుకోరా వచ్చిండాడు బుద్ధుడు మాది ఉండడు బుద్ధిగా ఉండాలి నువ్వు స్మైలీ బొన్న తింటే నన్ను బాగా పెట్టుకోండు అందుకే నేను మొగుడు పెట్టడంట అన్నీ వేసి మీరే వంటోళ్ళు ఇంకొక వంటోళ్ళు పెట్టాలి అప్ప తీసినావా ఉండు పెద్ద
ಏನು ದೀಪಲ್ ಮನೆ ಇದು ಸ್ಟೈಲ್ ಆಗೈತೆ ದೊಡ್ಡ ಪಾಪ ಮಾತಾಡ್ತಾರೆ వాళ్ళు కట్టేసినావా నీకు కూడా అప్పుడే నా ఫోటోలు తీసిన అందుకని ఇప్పుడు చాలా తీసేస్తాను చూడు ఇంకా 3 రోజులు చేస్తూనే ఉంటాను 12వ తారీఖు వరకు చేస్తూనే ఉంటాను నీకు తాలింపు నేను నా చేతికి మాట్లాడదాం తాలింపు ఉండరా ఆ వాళ్ళు పాప చేస్తారా? మనం ఏమైనా తినచ్చు వాళ్ళు తినేది కొన్ని తినాలా కొన్ని తినగద్దు అట్లా స్వీట్ కూడా ఇవ్వగలరు చెత్త కూడా సరిపోతుంది వైట్ రైసా కలర్ రైసా వద్దులే అట్లే ఇచ్చాక ఇద్దరికి ఇచ్చేద్దాం చేసుకో వస్తున్నా అన్నం వైట్ రైస్ వాళ్ళకి వేసుకొని నిద్ర పెట్టినారు కరెక్ట్